హాయ్ అండి. నేను జంతికల కోసం 1 కేజీ బియ్యం పిండి, 1 గ్లాసు జొన్న పిండి, 1 గ్లాసు పుట్నాలను పొడి చేసుకుని దాంట్లో కలిపాను. అలాగే 1 చిన్న గ్లాస్ మినపప్పు కూడా పౌడర్గా చేసుకుని దీంట్లో కలుపుకున్నాను. కొంచెం కారం, ఉప్పు, వాము, నువ్వులు ఇవన్నీ వేసి పిండి బాగా కలిపేసుకుని తర్వాత ఇలా వేడి నీళ్ళు బాగా మరుగుతున్న నీళ్ళు తీసుకొచ్చి దీంట్లో వేసి పిండిని బాగా ఉక్కనియ్యాలి. ఇలా వేడివేడి నీళ్ళు పోయడం వల్ల జంతికలు చాలా గుల్లగా వస్తాయి. నూనె కానీ నెయ్యి కానీ ఏమి వేయక్కర్లేకుండానే చాలా గుల్లగా వస్తాయి. వేడి నీళ్ళు మాత్రం పోసి చక్కగా పిండికే ఆ నీళ్ళతోనే పిండి అంతా ఇలా గరిటెతో కలిపేసుకుని అలా శుభ్రంగా చల్లారనియ్యాలి. బాగా చల్లారిన తర్వాత అవసరం అనుకుంటే కొంచెం చన్నీళ్ళతోటి పిండిని తడుపుకుంటూ జంతికలు వేసేసుకోవడమే. చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. మనం మినప్పప్పు, పుట్నాల పప్పు పౌడర్ చేసి వేసాం కదా, దానివల్ల మంచి కమ్మదనం వస్తుంది. జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సంక్రాంతికి నేను జంతికలు, సున్నుండలు చేశాను. ఇంకా ఈరోజు చెక్కలు చేద్దామని అనుకుంటున్నా, చల్లబుట్టలు కూడా. అందరికీ హ్యాపీ సంక్రాంతి.